2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? శని వక్రించినప్పుడు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది దాని ప్రభావం, అండ్ అలాగే ఎస్పెషల్లీ వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు అమ్మ గారు? తప్పకుండా అమ్మా. శని వక్రించడము అంటే ఈ యొక్క జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు సుమారు 140 రోజుల పాటు శని వక్రించడం అనేటువంటిది జరుగుతోంది. ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోంది. సో ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి పూర్వాభాద్ర నక్షత్రానికి ఆయన వక్రము అనేటువంటిది జరుగుతోంది. సుమారుగా 4.5 నెలల పాటు వక్రం అనేటువంటిది కనబడుతోంది. సో ఈ వక్రించడము అని అంటే ఏంటి అంటే, సో శని ఎప్పుడైతే వక్రిస్తారో ఆయన జనరల్లీ డిసిప్లైన్డ్ ప్లానెట్ అండి. అంటే ఒక మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ, క్రమశిక్షణ, నిబద్ధత, కట్టుబాట్లు, బాధ్యత ఇలాంటివన్నీ కూడా మనకు నేర్పించేటువంటి ప్లానెట్ శని. అలాంటి శని ఎప్పుడైతే వక్రించారో ఆయన యొక్క హాని కలిగించేటువంటి కిరణాల నుంచి మనం కాస్త బయటపడతామని చెప్పచ్చు. అంటే చాలా విధాలుగా మనం చెప్పుకోవచ్చు. శని జనరల్గా మందగమనుడు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్. ఎప్పుడైతే వక్రిస్తారో ఫాస్ట్గా రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా శని జనరల్లీ పాపగ్రహం అండి, కానీ వక్రించినప్పుడు శుభ ఫలితాలు అనేటువంటివి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే వక్రించడము అని అంటే శుభాలే జరుగుతాయి అన్నమాట. శుభాలు జరుగుతాయి. సో శని వక్రించడము అని అంటే ఏంటి అంటే, జనరల్లీ వక్రించడం అంటే వెనక్కి ట్రావెల్ చేయడం అని అనుకుంటూ ఉంటారు. సో వక్రించడం అంటే ట్రావెల్ చేయడం కాదు. సౌరమండలంలో నిజానికి ఏ గ్రహము కూడా వెనక్కి వెళ్తున్నట్టుగా మనకు ఎవరికి కూడా కనబడదు. అంటే ఏదైతే గ్రహాలు తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో, శీఘ్రంగా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనేటువంటిది ముందుకు వెళ్ళినప్పుడు, స్లో మూవింగ్ ప్లానెట్ వెనకాల ఉన్నప్పుడు మనకి వక్రించడము అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. అది దృష్టి మీద కాదు, అది ఒక భ్రాంతి మాత్రమే. సో వక్రించడం వల్ల ఆ ఫలితాలు అనేటువంటి గ్రహాల యొక్క కాంతి అనేటువంటిది భూమి మీద పడడం వల్ల మన మీద మార్పులు చేర్పులు ఉంటాయి అనేటువంటి దాన్ని మనం గుర్తించాం కాబట్టి, శాస్త్రవేత్తలు గుర్తించారు కాబట్టి, ఇలా వక్రగతి అనేటువంటిది కలిగినప్పుడు, ఆ కక్షల్లో మార్పులు చేర్పులు జరిగినప్పుడు దాని యొక్క కాంతి వల్ల మనుషుల మీద, జీవరాశుల మీద ప్రభావము అనేటువంటిది మారుతుంది. సో ఇక్కడ మీనరాశిలో శని అనేటువంటి ఆయన వక్రించి ఉన్నారు. సో శనికి ఎప్పుడు కూడా 3 దృష్టిలు ఉంటాయి సిరిగారు. అంటే 3వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము. ఉదాహరణకి ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఇప్పుడు వక్రించారు. ఆయన యొక్క దృష్టి ఫస్ట్ 3వ దృష్టి ఎక్కడ ఉంటుంది? వృషభ రాశి మీద సంచారం చేస్తూ ఉంటుంది ఆయన యొక్క దృష్టి. సో ఒక్కొక్క రాశి రీత్యా వృషభ రాశికి సంబంధించి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూడొచ్చు. తర్వాత 2వ దృష్టి 7వ స్థానం మీద ఉంటుంది, 3వ దృష్టి 10వ స్థానం మీద ఉంటుంది. సో ఈ యొక్క దృష్టి వీక్షణల రీత్యా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అనేటువంటివి చెప్పబడుతూ ఉంటాయి. కొంతమందికి శుభ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి అశుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉమా గారు, మరి మీరు అన్నట్టుగానే శని వక్రించడం వల్ల ధనుసు రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ధనస్సు రాశి జనరల్గానే ఒక శనిగ్రహం అనేటువంటిది మీనరాశిలో వక్రించడం చేత, అంటే ధనస్సు రాశి వాళ్ళకి అది 4వ స్థానం అవుతుందండి. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి అర్ధ అష్టమ శని దోషము అనేటువంటిది నడుస్తుంది. అంటే 4వ స్థానంలో శని ఉండడము. ఇప్పుడు ఏదైతే శని వక్రించారో అది 3వ స్థానం వైపు ఆయన యొక్క దృష్టి అనేటువంటిది పడడం, అంటే ఆయన యొక్క పయనం అనేటువంటిది ఉండడం. 3వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అవి కూడా వీళ్ళకి వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి సో ఇక్కడ నుంచి ఏదైతే పనులన్నీ కూడా పెండింగ్ పడుతూ ఉన్నాయో వీళ్ళకి జీవితంలో, అవన్నీ కూడా ఫాస్ట్గా టకటకటక అయిపోయే అవకాశాలు ఉంటాయండి. ఆరోగ్య సమస్యలు తగ్గడం, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొక విషయంలో ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది కూడా చెప్తాను. ఎందుకు అంటే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, బంధుమిత్రులతో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కానీ, గృహ నిర్మాణాల విషయంలో ఉన్నటువంటి సమస్యలు కానీ సాల్వ్ అయ్యే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అయితే వీళ్ళకి శనిగ్రహానికి 3 దృష్టిలు ఉంటాయండి. 3, 7, 10 స్థానాల మీద ఆయన యొక్క దృష్టి అనేటువంటిది పడుతుంది. సో 3వ స్థానం ఏమిటి అంటే ఈయనకి వృషభము, 6వ స్థానం కన్య, 10వ స్థానం ధనస్సు. ఇక్కడ మనం చూస్తే శ్రీగారు మొట్టమొదటిగా ఈ యొక్క దశమ వీక్షణ అనేటువంటిది ధనస్సు అవ్వడం, అది వీళ్ళకి లగ్నం అవ్వడం ఒకటవది. అంటే వృత్తిరీత్యా ఏదైనా స్థాన చలనం కలగడం, ట్రాన్స్ఫర్లు, బదిలీలు, వేరే చోట ఉద్యోగ ప్రయత్నం కోసం కష్టపడడం, ఇలాంటి విషయాల్లో ఆరోగ్యం ఇబ్బంది జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, ఆరోగ్య భంగము అనేటువంటిది కనబడుతోంది.
సో ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళైనా పదోన్నతి కోసం ప్రయత్నం చేసే వాళ్ళైనా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి, లేకపోతే ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మూడో వీక్షణ అయినటువంటి ఈ యొక్క వృషభం మీద పడుతోంది. అక్కడ ఏమిటి అంటే వీళ్ళకి శత్రు బాధలు కానీ, లేకపోతే శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం కానీ, రుణ బాధలు, అప్పులన్నీ కూడా సాల్వ్ అయిపోవడం, పనులన్నీ కూడా ఫాస్ట్గా మూమెంట్ అయిపోవడం, తర్వాత ఏ పని పట్టుకున్నా అందులో విజయాన్ని చూడడం, చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి, చిరు వ్యాపారస్తులకి అందరికీ కూడా అద్భుతమైన మార్పులు రావడం, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క నిత్య జీవన విధానంలో ఆహారపు అలవాట్లను సరిదిద్దుకోవడం, ఎక్సర్సైజ్ అనేటువంటిది, ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి, స్లీప్ హ్యాబిట్స్ అనేటువంటివి చేంజ్ చేసుకుని ఒక సక్రమమైన క్రమశిక్షణాబద్ధంగా జీవితాన్ని నడపాలి అనేటువంటి ఒక కసి, పట్టుదల, కృషి అనేటువంటిది జీవితంలో స్టార్ట్ అవ్వడం లాంటివి వీళ్ళకి ఇక్కడి నుంచి కలుగుతాయండి ఈ 4 మాసాలు. ఆ తర్వాత ఎలా ఉంటారనేటువంటిది వాళ్ళ పర్సనల్ చార్ట్ మీద ఉంటుంది. అయితే ఇక 7వ వీక్షణ అయినటువంటి ఈ యొక్క కన్యా రాశి వీళ్ళకి 10వ స్థానం అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అండి, శని ఎప్పుడైతే 7వ స్థానం మీద సంచారం చేస్తూ ఉంటారో వ్యాపార నష్టము అనేటువంటిది కలిగే అవకాశం ఉంటుందండి. వ్యాపార నష్టాలు, వైవాహిక జీవితంలో సమస్యలు, పెద్ద పెద్దవి ఏం కాదు, చిన్న చిన్న మార్పులు అనేటువంటివి రావడం, తగాదాలు, కీచులాటలు ఇలాంటివన్నీ స్టార్ట్ అవ్వడం, పార్ట్నర్షిప్లో ఏదైతే బిజినెస్ పెడతారో ఆ పార్ట్నర్షిప్ అనేటువంటిది చెడిపోయే యోగం కనబడుతుంది. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సమయం అండి. అదేవిధంగా ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి విదేశీ యోగం సిద్ధించినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కలిసి రాకపోవడం అనేటువంటిది కలిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ విషయాల్లో ఎస్పెషల్లీ ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి బెనిఫిట్ ఏమిటి అంటే పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి, ఆరోగ్య సమస్యలు కాస్త తగ్గుతాయి, అట్ ద సేమ్ టైం వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ శనిగ్రహము అనేటువంటిది ప్రస్తుత ధనుస్సు రాశి వాళ్ళకి పాపి అయినప్పటికీ, దోషాన్ని పట్టినప్పటికీ కూడా ఈ 4 మాసాలు వీళ్ళకి ఒక సువర్ణ అవకాశం లాంటిది. మీరు ఎంత ఉపయోగించుకొని, ఎంత ప్రయత్న బలాన్ని, ఎంత సంకల్ప శక్తిని పెడితే, అంత ఎఫర్ట్స్ అనేటువంటివి ఎన్ని పెడితే అంత రిజల్ట్స్ అనేటువంటివి మీకు కనబడతాయి. మీ పర్సనల్ చార్ట్లో శని అనేటువంటి గ్రహము శుభుడా పాపియా అనేటువంటిది ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ మీ పర్సనల్ చార్ట్లో శని అనేటువంటి శుభగ్రహం అయితే కనుక మీ జీవితం పండినట్టే. ఈ 4 మాసాలు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఖచ్చితంగా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ధనుస్సు రాశి వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అనుకుంటే మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, సుదర్శన యాగము అనేటువంటిది ఎక్కువగా చేయండి, లేదా శనికి సంబంధించి జపము కానీ, పారాయణ కానీ, అర్చన కానీ, అభిషేకము కానీ, హోమము కానీ తప్పకుండా ఆచరించండి. సో ఈ 4 మంత్స్ అనేటువంటివి మీకు మంచి సువర్ణ అవకాశం, తప్పకుండా ఉపయోగించుకోండి. ఓకే, అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇది శని వక్రయించడం ఆల్మోస్ట్ మనకి 140 డేస్ ఉంటుంది అన్నారు. మరి ఈ టైం పీరియడ్లో మీరు అన్నట్టుగానే శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండూ ఉంటాయి. ఎవరైతే అశుభ ఫలితాలను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారో వాళ్ళకి పరిహారం చేసుకోవాలి అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ, ఈ గోచారము అనేటువంటిది 40% మనిషి మీద ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% పర్సనల్ చార్ట్ అనేటువంటి జన్మజాతకము, జన్మకుండలిలో నడిచేటువంటి గ్రహ దశలు, గ్రహ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఆరోగ్య సమస్యలు తగ్గడము అన్నీ శుభసూచకంగా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇంత శుభ పరిణామాల్లో కూడా ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే పర్సనల్ చార్ట్లో తెలియనటువంటి ఒక దోషం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. సో దానికి సంబంధించి ఎప్పుడైతే మీరు శాంతి పరిహారములు కానీ, దేవతారాధన కానీ, శ్లోకపారాయణ కానీ, మంత్రపారాయణ కానీ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా గ్రహాల్లో ఎన్నో తెలియనటువంటి మార్పుల వల్ల ఫాస్ట్గా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. బికాజ్ మనం చెప్పుకున్నామండి, శని వక్రించినప్పుడు ఫాస్ట్ రిజల్ట్స్ అనేటువంటివి ఇస్తారు. సో ఈ టైంలో మీరు ఏదైనా చేసుకోవడం వల్ల, జాగ్రత్త పడడం వల్ల, ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏదైతే శాంతి పరిహారములు ఆచరించాలో అవన్నీ మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.